10 ఏళ్లు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తనను టీడీపీని నిర్దాక్షిణ్యంగా గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ నేత గొల్లపల్లి సూర్యారావు. రాజోలు నియోజకవర్గ ప్రజలకు తాను చేసిన సేవలకు ఎన్నికల్లో తనను ఆదరించాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తనను సీఎం జగన్ పిలిచి రాజోలు టికెట్ ఇచ్చారన్నారు సూర్యారావు. ఆఖరి నిమిషంలో నిర్దాక్షిణ్యంగా ఏమాత్రము మానవీయత కానీ మానవత్వ లక్షణాలు కానీ లేనటువంటి ఒక నిరంకుశత్వ వైఖరిని అవలంబించి నన్ను బయటికి పంపించినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. రాజోలు నియోజకవర్గం గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో శాసనసభ్యుడిగా, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజల పక్షాన నిలబడి నేను చేసినటువంటి ఆ పోరాటం ఈ ప్రజలందరికీ బాగా తెలుసు. నేను ఈ నియోజకవర్గాన్ని నమ్ముకున్నాను, ఈ ప్రజలను నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను. తప్పకుండా దేవుడు ఈ ప్రజల ద్వారా నాకు న్యాయం చేస్తారు, నన్ను ఆదుకుంటారన్నటువంటి ఒక విశ్వాసం అయితే నాలో ఉంది, నాకుంది. నేను కష్టపడి పనిచేసినటువంటి ఆ నాయకుడు నన్ను తృణీకరించి నన్ను అవమానపరిచినటువంటి ఆ పరిస్థితుల్లో నన్ను చేరదీయడం అంటే అది గొప్ప మనసు ఉండాలి, మానవ విలువలు కలిగినటువంటి మనుషులై ఉండాలి. అలాంటి విలువలు కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటూ వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు